వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం దక్కింది. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు డబుల్ కావటం కిక్కిచ్చింది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కూటమిలో కుంపటి రాజుకుంది. సైడ్ 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 ప్లీజ్ అంటోంది దీది. మీరు తప్పుకుంటే కూటమి స్టీరింగ్ పడతానంటున్నారు మమతా బెనర్జీ. పోవమ్మా అందామంటే కూటమిలోని కీలక పక్షాలు కమోన్ దీది అంటున్నాయి. కాంగ్రెస్ పెత్తనం ఇకపై సాగదు, ఇకపై చెల్లదు అన్నట్లే ఉంది ఇండి కూటమిలో మిత్రపక్షాల రియాక్షన్. దీనిపైనే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మద్దతిచ్చాం, పెత్తనమిచ్చాం, మీరు మాకేమిచ్చారని ప్రశ్నిస్తున్నాయి కూటమి పక్షాలు. అందుకే మమతా బెనర్జీ ఓకే అనగాని ఆమె నాయకత్వానికి జై కొడుతున్నాయి. ఎంతైనా మేడం మేడమే అంటున్నారు ఇండి కూటమి ముఖ్య నేతలు. మీరొస్తానంటే మేం వద్దంటామా అంటూ రెడ్ కార్పెట్ పరిచేస్తున్నాయి. అఖిలేష్, లాలు, శరద్ పవార్ అందరి నోట అదే మాట. దీది సంకేతాలతో వేడి. అఖిలేష్ కూడా రెడీ. నాయకత్వం మారుతుందా? ఇండి కూటమి చీలుతుందా? కాంగ్రెస్ ని కష్టాలు తరుముకొస్తున్నాయి. 25 పార్టీలతో ఏర్పాటు చేసిన ఇండి కూటమిలో లుకలుకలు హస్తం పార్టీని షేక్ చేస్తున్నాయి. జీవితకాలం కాంగ్రెస్ పెత్తనంలోనే కొనసాగాలా? ఆ మాత్రం రాజకీయం మనకు చేతగాదా అన్న చర్చ మొదలైంది కూటమి పక్షాల్లో. సైలెంట్ గా ఉంటూనే కూటమిలో బాంబు పేల్చారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఇండి కూటమి పగ్గాలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు బెంగాల్ సీఎం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇతర రాష్ట్రాల్లో ఇండి కూటమిని బలోపేతం చేసేందుకు రెడీ అంటున్నారు దీది. ఇండి కూటమి పగ్గాలు మమతా బెనర్జీకి అప్పగించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఇండి కూటమిలో చిచ్చురాజుకుంది. కూటమిలోని మిగతా పార్టీల వైఖరి ఎలా ఉన్నా సమాజ్వాదీ పార్టీ కూడా మమత నాయకత్వానికి జై కొట్టడం కాంగ్రెస్ కు మింగుడు పడని పరిణామం. దీది నాయకత్వాన్ని స్వాగతించింది సమాజ్వాదీ పార్టీ. శివసేన, ఉద్ధవ్ వర్గం కూడా మమత నాయకత్వానికి మద్దతు పలికింది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కూడా మమతకే మద్దతు పలికారు. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం కూడా మమత నాయకత్వంలో కూటమి బలపడుతుంది అనే అభిప్రాయంతో ఉంది. కాంగ్రెస్ నాయకత్వం వల్లే బీజేపీపై పోరాటంలో ఇండి కూటమి విఫలమైందని మొహం మీదే చెప్పేస్తోంది టీఎంసీ. कांग्रेस को समझना चाहिए कि कांग्रेस का लीडरशिप में इंडिया अलायंस फेल हो गया. देश में ठीक बीजेपी का विरुद्ध में जो लड़ाई है वो ठीक से नहीं हो रहा है. ममता दी को ले आएंगे लीडरशिप में, उसमें अच्छा ही होगा. పిల్లి మెడలో గంట కట్టే వారి కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసినట్లే కనిపిస్తోంది కూటమిలోని మిత్రపక్ష పార్టీలు. ఎప్పుడైతే మమత ఓకే అన్నారో మాకు డబల్ ఓకే అంటున్నాయి కూటమిలోని కీలక మిత్రపక్షాలు. పార్లమెంట్ సమావేశాల్లోనే కాంగ్రెస్, టీఎంసీ మధ్య సమన్వయం లేదన్న విషయం తెలిసిపోయింది. అదానీ అంశంపై చర్చ కోరుతూ ప్రతిపక్ష పార్టీలు సాగిస్తున్న ఆందోళనతో సభ పదే పదే వాయిదా పడుతోంది. అయితే టీఎంసీతో పాటు సమాజ్వాదీ పార్టీ కూడా ఈ ఆందోళనలకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. అదానీ వ్యవహారంలో మరో మిత్రపక్షం ఎన్సీపీ నుంచి కూడా కాంగ్రెస్ కి మద్దతు లభించడం లేదు. సభ కార్యకలాపాలు ఎలా సాగాలో బీజేపీ, కాంగ్రెస్లే డిసైడ్ చేస్తున్నాయని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది తృణమూల్ కాంగ్రెస్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి బీటలు వారుతోంది. మమతా బెనర్జీ నాయకత్వానికి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి గట్టి మద్దతుదారుగా ఉన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అనూహ్యంగా ఈ లిస్టులో చేరిపోయారు. ఇండియా కూటమిని నడిపే సత్తా మమతా బెనర్జీకి ఉందని కితాబిచ్చి కాంగ్రెస్ లో కాకరేపారు. లాలూ తనయుడు తేజస్వి యాదవ్ కూడా మమత సారథ్యానికి అభ్యంతరం లేదంటూనే నిర్ణయం మాత్రం ఏకగ్రీవంగా ఉండాలన్నారు. దేశ ప్రముఖ నేతల్లో మమతా బెనర్జీ ఒకరంటూ దీది నాయకత్వాన్ని సమర్థించారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మమతా బెనర్జీ నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూనే కాంగ్రెస్ తో కూడా తమకు మంచి సంబంధాలు ఉన్నాయి అంటోంది సమాజ్వాదీ పార్టీ. ముందు కాంగ్రెస్ చేతుల్లోంచి బయటపడితే భవిష్యత్లో నాయకత్వ రేసులో ఉండొచ్చన్న ఆలోచనలో ఉన్నారు అఖిలేష్ యాదవ్. అధికార పార్టీ అమలు జరుపుతున్న విధానాలకు ప్రత్యామ్నాయ విధానాల ఆధారంగా ఒక కూటమి ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇండియా కూటమి పేరుతో చెప్పుకుంటున్న దానికి ప్రత్యామ్నాయ విధానాలు అంటూ లేవు. డెఫినెట్గా ఎన్నికల సమయంలో దానికి ఒక ప్రాతిపదిక ఉంది. మతోన్మాద బీజేపీని ఓడించడమే ఆ లక్ష్యం. ఆ మేరకు కొంత ఉపయోగకరమే కావచ్చు. కానీ దీర్ఘకాలంలో ప్రత్యామ్నాయ విధానాల ప్రాతిపదిక లేనప్పుడు నాయకత్వం కోసం ఇలాంటి తగాదాలు సహజంగా వస్తుంటాయి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి ఓటమిపై ఈ మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ. కాంగ్రెస్ సరైన ప్రదర్శన చేయకపోతే తానేం చేయలేనన్న దీదీ కాంగ్రెస్ రియాక్షన్ పై అసహనంతో ఉన్నారు. జాతీయ స్థాయి బాధ్యతలకు సంబంధించి మమతా బెనర్జీ సామర్థ్యాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్. బెంగాల్లో వరుసగా 3 సార్లు అధికారం చేపట్టినా దేశవ్యాప్తంగా టీఎంసీని విస్తరించేందుకు దీదీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కాంగ్రెస్ దెప్పిపొడిచింది. తీరా ఇప్పుడు కూటమిలోని కీలక పక్షాలే మమతా బెనర్జీ నాయకత్వ పటిమను పొగుడుతుంటే కక్కలేక మింగలేక అన్నట్టే ఉంది కాంగ్రెస్ పరిస్థితి. మహారాష్ట్రలో ఘోర పరాజయంతో జార్ఖండ్లో గెలిచామన్న ఆనందం లేకుండా పోయింది ఇండి కూటమికి. చివరికి సిపిఐ కూడా హర్యానా, మహారాష్ట్ర ఫలితాలపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటోంది. మిత్రపక్షాలకు కూటమిలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదంటున్నారు కామ్రేడ్స్. బెంగాల్లో బీజేపీని నిలువరించి వరుస విజయాలు సాధించడంతో మమతా బెనర్జీ నాయకత్వంపై కూటమిలోని పార్టీలకు నమ్మకం పెరుగుతోంది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఇండి కూటమిగా ఏర్పడ్డాయి. గట్టి పోటీ ఇచ్చినా అధికార పీఠానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది ఇండి కూటమి. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ నుంచి విడిపోతున్నట్లు మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. ఇప్పుడు ఏకంగా కూటమి నాయకత్వ మార్పుపైనే చర్చ మొదలైంది. మహారాష్ట్ర, హర్యానాలో ఓడిపోయాక నవంబర్లో ఎవరైతే కోపంగా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మీద బయటకు వచ్చారు. మమతా బెనర్జీ ఫస్ట్ వచ్చి మీరు ఇలా ఓడిపోతున్నారు, ఎలక్షన్లో మీరు ఉపయోగపడతలేదు, ఇంకోళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అని మమతా బెనర్జీ అనగానే మిగతా నాయకులు ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్ అందరికంటే ఈ 5 ముఖ్య నాయకులు మమతా బెనర్జీ చాలా గొప్ప నాయకురాలు కాబట్టి మాకు మర్యాద ఉన్నదని చెప్తే అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరకు చేసిన నాయకత్వం సరిగ్గా లేదు ఇండియా కూటమికి. ఇండి కూటమిలోని సిపిఐ కూడా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితోనే ఉంది. మిత్రపక్షాలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదంటోంది. ఇండి కూటమిపై ఇంత చర్చ జరుగుతుంటే జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మాత్రం నాయకత్వ మార్పుపై ఇప్పటిదాకా ఎలాంటి చర్చ జరగలేదంటున్నారు. ఇక ఢిల్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కి పూర్తిగా దూరమైనట్లే. కూటమిలోని భాగస్వామిగా ఉన్న ఆప్ ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. కేజ్రీవాల్ టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీతో ప్రత్యర్థిలా తలబడబోతోంది కాంగ్రెస్. హర్యానాలో ఆ పోటీ వల్లే ఓడిపోయామన్న ఆగ్రహంతో ఉంది హస్తం పార్టీ. దీంతో ఇండి కూటమిలో నామ్కే వాస్తే అన్నట్లే ఉన్నారు కేజ్రీవాల్ కూడా. ఇండి కూటమి సారథ్య మార్పుపై మిత్రపక్ష నేతల వ్యాఖ్యలపై తొందరపడి ఎవరూ స్పందించవద్దని కాంగ్రెస్ ఎంపీలను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరినట్లు సమాచారం. పార్లమెంట్ ఆవరణలో పార్టీ ఎంపీలతో సమావేశమైన రాహుల్ గాంధీ విపక్ష కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ కి ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే సామర్థ్యం ఉందని చెప్పారు. మరోవైపు ఇండి కూటమిలో మొదలైన అంతర్గత పోరుని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీని ఒంటరి చేసేందుకు పావులు కదుపుతోంది. కూటమి పక్షాల కొత్త రాగం హస్తం పార్టీకి పెద్ద పరీక్షే పెడుతోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీని అయినా కాంగ్రెస్ పెత్తనాన్ని అంగీకరించడం లేదు కూటమి పార్టీలు. స్టాలిన్, ఒమర్ అబ్దుల్లా వెయిట్ అండ్ సీ అన్నట్లుగా ఉన్నారు. మిగిలిన ముఖ్య నేతలంతా మార్పు మంచిదే అంటున్నారు. ఏఐసీసీ పదవిని త్యాగం చేసిన కుటుంబం అలయన్స్ బాధ్యతల్ని కూడా మరొకరికి కట్టబెడుతుందా? కాదో కూడదు అంటే కూటమి చీలిపోయేలా ఉందా? దీదీకి చెలగాటం, కాంగ్రెస్ కి సంకటం, కూటమి చీలిపోతుందా?
ఇండీ కూటమిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెసే, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ సారథ్యంపై కూటమి పక్షాలు నమ్మకం కోల్పోతున్నాయి. అందుకే పశ్చిమ బెంగాల్లో బీజేపీపై శివంగిలా పోరాడుతున్న మమతా బెనర్జీ పేరును తెరపైకి తెస్తున్నాయి. ముఖ్యమైన కూటమి సారథ్య బాధ్యతలు మారాల్సిందేనని పట్టుబడితే కాంగ్రెస్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో చివరి దాకా ఉంది కాంగ్రెస్. అని టైం బ్యాడ్. బీజేపీకి సింగిల్ గా మ్యాజిక్ ఫిగర్ దక్కకుండా చేశాం అనే సంతృప్తి ఒక్కటే మిగిలింది. ఇన్ని పార్టీలను కూడగట్టుకొని కూటమిగా ఏర్పడ్డా ఎన్డీఏ హ్యాట్రిక్ ని అడ్డుకోలేకపోయింది. ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధిస్తే ఇండీ కూటమి 234 స్థానాలు గెలిచి గట్టి పోటీ ఇచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో సొంతగానే 303 సీట్లు కైవసం చేసుకున్న కమలం ఈసారి 240 సీట్లకే పరిమితమైంది. 2019లో కేవలం 52 సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ బలం దాదాపు రెట్టింపైంది. 99 సీట్లు గెలిచి సత్తా చాటింది హస్తం పార్టీ. బీజేపీకి కీలకమైన యూపీలో ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇండీ కూటమి. 2019 ఎన్నికల్లో చతికిలపడ్డ సమాజ్వాదీ పార్టీ బీజేపీని వెనక్కి నెట్టేసి ఏకంగా 38 సీట్లు గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలోనూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గితే ఇండీ కూటమి బలం పెరిగింది. అధికారం దక్కకపోయినా బలమైన విపక్షంగా అవతరించింది ఇండీ కూటమి. పార్లమెంట్ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చిన ఇండీ కూటమి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో చేతులెత్తేసింది. దీంతో సారథ్య బాధ్యతలపై చర్చ మొదలైంది. జార్ఖండ్ లో కూటమి గెలిచినా అది హేమంత్ సోరెన్ ఖాతాలో పడింది. జైలుకెళ్లటంతో ఆయనకు సింపతి కలిసొచ్చింది. మహారాష్ట్రలో కూటమి గెలుపు గ్యారంటీ అనుకుంటే కాంగ్రెస్ కి చేదు ఫలితాలెదురయ్యాయి. 44 నుండి 16 సీట్లకి పడిపోయింది ఆ పార్టీ గ్రాఫ్. కాంగ్రెస్ తో అంటకాగిన ఉద్ధవ్ వర్గం కూడా పరాజయం పాలైంది. దీంతో కాంగ్రెస్ సారథ్యంలో ఇండీ కూటమి భవిష్యత్తుపై మిత్రపక్షాలు ఆలోచనలో పడ్డాయి. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారు మమతా బెనర్జీ. పంతానికి పోతే బెంగాల్ దీది వెనక్కి తగ్గే ముచ్చటే ఉండదు. ఆ విషయం కాంగ్రెస్ కి బాగా తెలుసు. మమతా బెనర్జీ 84 నుంచి రాజకీయంలో యాక్టివ్గా ఉండి 2011 నుంచి బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఒక పెద్ద నాయకురాలాగా పేరు తెచ్చుకున్నారు. అఖిలేష్ యాదవ్ కూడా మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ 35 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి, శరద్ పవార్ 60 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నది. వీళ్ళందరికీ ఒక మార్పు కావాల్సి అనే ఆలోచన కనుక బయటకు వస్తే ఆగేది లేదు. కాంగ్రెస్ కి ఇన్నాళ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వమే. ప్రజాక్షేత్రంలో గెలిచి ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. కూటమికి సమర్థ నాయకత్వం అందించగలమన్న ధీమాతో ఉన్న గాంధీ కుటుంబానికి మిత్రపక్షాల ప్రతిపాదన మింగుడు పడటం లేదు. మమతా బెనర్జీ రాజకీయం ఎప్పుడు బెంగాల్ బోర్డర్ దాటలేదని కాంగ్రెస్ చెబుతున్నా కూటమిలోని కీలక పక్షాలు ఆమెకే సపోర్ట్ చేస్తున్నాయి. సమాజ్వాదీ, ఆర్జేడీ, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ శివసేన లాంటి పార్టీలను కాదని కూటమిని నడపటం అసాధ్యం. ఒక్కసారి కూటమి సారథ్యం మరొకరి చేతుల్లోకి పోతే వెనక్కి రాదని తెలుసు. అందుకే దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ కుర్చీపై ఆశ లేదు. కేవలం బీజేపీని ఓడించేందుకే కూటమి సారథ్య బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధం అంటున్నారు మమతా బెనర్జీ. తాను ఏర్పాటు చేసిన ఇండీ కూటమిని సజావుగా నడపాల్సిన బాధ్యత తనపై ఉందంటున్నారు. బెంగాల్లో కామ్రేడ్ల కంచుకోటని బద్దలు కొట్టి రాజకీయంగా బలపడ్డారు మమతా బెనర్జీ. 27 ఏళ్ల క్రితం కాంగ్రెస్ నుండి బయటకొచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సవాళ్లెదురైనా వెనక్కి తగ్గని తెగువ 3 సార్లు ఆమెని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టింది. బెంగాల్లో బీజేపీకి చెక్ పెట్టిన మమతా నాయకత్వంపై నమ్మకంతోనే ఆమెకి మద్దతిస్తున్నాయి ఇండీ కూటమిలోని కీలక పక్షాలు. కాంగ్రెస్ పై వ్యతిరేకతతోనే కొన్ని పార్టీలు కలిసి రావటం లేదన్న అభిప్రాయం కూడా బలంగానే ఉంది. హర్యానా, మహారాష్ట్ర ఫలితాలతో కాంగ్రెస్ నాయకత్వ సామర్థ్యంపై సందేహాలు మొదలయ్యాయి. యూపీలో ఈ మధ్య 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ని పక్కన పెట్టి సమాజ్వాదీ పార్టీ అన్ని సీట్లలో అభ్యర్థులను నిలబెట్టింది. ఢిల్లీలో మీకు మీరే, మాకు మేమే అని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేసింది. ఇండీ కూటమి స్టీరింగ్ మరొకరి చేతుల్లో పెడితే ఈక్వేషన్స్ మారే అవకాశం కనిపిస్తోంది. ఇండీ కూటమిలో భాగస్వామి కాని వైఎస్ఆర్సీపీ కూడా మమత నాయకత్వానికి మద్దతు ప్రకటించింది.
కూటమిని నడపటానికి దీదీ సరైన నాయకురాలు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్తో కొత్త చర్చ మొదలైంది. ఢిల్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు దిగినప్పుడు అనూహ్యంగా ఇండీ కూటమి పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ఆ సమయంలోనే వైఎస్ఆర్సీపీ కూటమిలో చేరుతుంది అనే ప్రచారం కూడా జరిగింది. మమత నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ ఆ పార్టీ ఎంపీ చేసిన ప్రకటనతో కాంగ్రెస్ పెత్తనం లేకుంటే ఓకే అనే సంకేతం ఇచ్చినట్లయింది. వైసీపీ ఆలోచన ఎలా ఉందో కానీ ఇండీ కూటమి పగ్గాలు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఎన్నాళ్ళో ఉండకపోవచ్చు అనే చర్చ మొదలైంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పెద్దరికం తనకే ఉండాలని కాంగ్రెస్ పట్టుబడితే కూటమి నిలువునా చీలిపోయేలా ఉంది. దేశంలో లౌకిక విలువల గురించి నికరమైన విధానాలు కలిగిన వామపక్షం బలపడకుండా కేవలం వామపక్షేతర పార్టీలతోనే, ఇలాంటి ఇండియా కూటమి లాంటి పార్టీలతోనే మతోన్మాదాన్ని నిర్వహించగలం అనుకుంటే అంత సులభం కాదు. అందుకని దేశంలో వామపక్షం బలపడాలి. వామపక్ష రాజకీయాలు బలంగా ఉంటూ వామపక్షాలతో కూడినటువంటి ఇతర లౌకిక పార్టీలు కూడా కలిసి పనిచేసినప్పుడు మాత్రమే బీజేపీని నిలవరించవచ్చు, మతోన్మాదాన్ని నిలవరించవచ్చు, రాజ్యాంగ పునాదుల్ని, లౌకిక విలువల్ని కాపాడుకోవచ్చు. 233 సీట్లున్న ఇండీ కూటమిలో 99 సీట్లతో కాంగ్రెసే టాప్. సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లున్నాయి. ఇండీ కూటమి సారథ్య బాధ్యతలు కోరుకుంటున్న టీఎంసీకి 29 స్థానాలు. కూటమిలో మరో కీలక పక్షం డీఎంకేకి 22 మంది ఎంపీలు ఉన్నారు. ఇక మిగిలిన పార్టీలన్నీ సింగిల్ డిజిటే అయినా శివసేన యూబీటీకి 9, శరద్ పవార్ ఎన్సీపీకి 7 ఉన్నారు. డీఎంకే సైలెంట్ గా ఉన్నా మిగిలిన కీలక పక్షాలు మమత బాధ్యతలు తీసుకుంటే మంచిదే అంటున్నాయి. దీనిపై ఏకాభిప్రాయం కుదరటం కష్టమే. రాహుల్ గాంధీకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నాకు మీరెవరు లెక్కలేరు, నేను ఆగననేది. రెండోది, వాళ్ళందరినీ కూర్చోబెట్టి కాంప్రమైజ్ అవి నమ్రతగా వెళ్తాను, ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటాం. మూడో ఆప్షన్ రాహుల్ గాంధీ ఏంటంటే, సరే మీరు తీసుకోండి నాయకత్వం, నేను చూస్తానంటే అది గొప్ప ఆప్షన్. ఎందుకంటే 2029 వరకు ఎలక్షన్ లేవు, ఆయన చేసేదేంటి, లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉంటాడు. కాంగ్రెస్ ముందు ఇప్పుడుంది 2 ఆప్షన్స్. ఎవరున్నా పోయినా కూటమిని నడుపుతామని మొండిగా ముందుకెళ్లటమా, మమతా బెనర్జీకి ఛాన్స్ ఇచ్చి సారథ్య బాధ్యతల నుండి తప్పుకోవడమా? జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ కూటమి పక్షాలను కలిసికట్టుగా ఉంచేందుకు కాంగ్రెస్ ఏం చేయబోతోంది అన్నదే ప్రశ్న.